గుడ్ మార్నింగ్ ఎవోషియన్స్ గుడ్ ఎవోస్ యూజ్ చేసిన యూజర్స్కి అండ్ స్టూడెంట్స్కి అందరికీ ఈరోజు మనం ఈరోజు హాలిడే రోజు ఒక చిన్న పని చేద్దాం. ఓకే, ఆల్రెడీ మీరు ఏఓసి యూజ్ చేస్తుండవచ్చు, లేకపోతే ఎవరైనా ఫస్ట్ టైం ఏఓసి సైట్లోకి వచ్చిన తర్వాత ఏఓసి అనేది ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలనే దానికి కొంచెం కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు. ప్లస్ ఏఓసి రిజిస్ట్రేషన్ తర్వాత ఏఓసి రిజిస్ట్రేషన్తో పాటు ఇంకా అదర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది మనం ఒకసారి ఈరోజు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఓసి రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలనేది మీకు ఆల్రెడీ తెలిసి ఈ సైట్ వరకు మీరు వచ్చింటారు. దీని గురించి కూడా మనకు రాబోయే వీడియోలో మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు లాగిన్ పేజ్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ పేజ్ కనిపిస్తుంది. లాగిన్ పేజ్లో వచ్చి మీరు ఫస్ట్ క్రియేట్ అకౌంట్ చేసుకోండి ఫస్ట్. ఓకే, క్రియేట్ అకౌంట్ చేసుకోవడం అనేది మీ ఈమెయిల్ ఐడితో చేసుకోవచ్చు, మీ డీటెయిల్స్తో సహా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కావాల్సిన ఏంటి, సింపుల్ డీటెయిల్స్ అడుగుతున్నాం మనం. ఇక్కడ ఏం అడుగుతున్నాం, మన పేరు, ఓకే, ఈమెయిల్ ఐడి ఏంటి, ఓకే, ఈమెయిల్ ఐడి అంటే మీ ఈమెయిల్ ఐడి ఏదో మీ ఈమెయిల్ ఐడి మీరు పెట్టుకొని, ఓకేనా, gmail.com. నెక్స్ట్ కావాల్సింది ఏంటి, మీ ఫోన్ నెంబర్. మీరు ఏదైతే ఫోన్ మీరు వాడుతున్నారో ఆ ఫోన్ నెంబర్ ఇక్కడ రిఫరల్ కోడ్ ఉంటుంది. మీరు కావాలంటే ఏఓసి హైదరాబాద్ రిఫరల్ కోడ్ వాడవచ్చు. ఈ రిఫరల్ కోడ్ వాడకుండా మీరు సింపుల్గా కూడా మీరు వితౌట్ రిఫరల్ కోడ్ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సింపుల్ పాస్వర్డ్ పెట్టేసి నేను రిజిస్ట్రేషన్ చేస్తాను. ఓకే, ఆల్రెడీ నా అకౌంట్ రిజిస్టర్ అయింది కాబట్టి ఇక్కడ రాదు. రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ వరకు ఏమవుతుంది, నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఓకే, ఈ పాస్వర్డ్ సింపుల్ మీకు ఏది కన్వీనియంట్ ఉంటే ఆ పాస్వర్డ్ మీరు పెట్టుకోవచ్చు. ఫస్ట్ నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నెక్స్ట్ విండో ఏమవుతుంది, మీరు మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ అవుతుంది. ఓకే, రిజిస్టర్ అయిన తర్వాత మీరు రావాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ నా దగ్గర రిజిస్టర్ అయింది కాబట్టి నేను డైరెక్ట్ లాగిన్లోకి వెళ్తాను. నేను ఇక్కడ నుంచి రెండు సిస్టమ్లో చేయొచ్చు. ఒకటి, మీరు మీ ఈమెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ అయితే డైరెక్ట్ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ ఏదైతుందో ఆ డీటెయిల్స్ తోటి మామూలుగా సిస్టమ్ లాగిన్ అయిపోతుంది. ఓకే, నేను నా ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ సెట్ చేస్తున్నాను. లేదంటే ఇంతకుముందు మీరు ఏదైతే పాస్వర్డ్ మీరు సేవ్ చేసి పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ కూడా మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్ ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవుతున్నాను. ఓకే, లాగిన్ అయిన తర్వాత ఒక్క నిమిషం, ఇది నా ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ మీకు ఒక ప్రొఫైల్ పేజ్ కనిపిస్తుంది. ఓకేనా, హోమ్ బటన్లోకి వస్తే ప్రొఫైల్ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మీ ప్రొఫైల్ పేజ్ ఉంటుంది, ఇక్కడ మీ ప్రొఫైల్ పేజ్ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినా మీ ప్రొఫైల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ప్రొఫైల్ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఏం కనిపిస్తుంది, మనకి ఈ ప్రొఫైల్ పేజ్ కనిపిస్తుంది. ఓకే, ఏఓసి అనేది ఫస్ట్ టైం యూజర్స్కి ఎవరికైనా 7 days మనం ఫ్రీ ఇస్తున్నట్టుగా మీరు వచ్చి నెక్స్ట్ చేయాల్సింది ఏదైతే డేటాని మనం ఇన్పుట్ చేసినామో, మన మొబైల్ నెంబర్ ఇక్కడ ఆల్రెడీ ఇన్పుట్ చేసినాం, మెయిల్ ఐడి ఆల్రెడీ ఉంది, మన డేటా మొత్తం ఇక్కడ ఉంది. ఈ మొబైల్ నెంబర్ ఇప్పుడు ఆల్రెడీ నేను ఇది వెరిఫై చేసినాం కాబట్టి గ్రీన్ టిక్ కనిపిస్తుంది. ఈ మొబైల్ నెంబర్ని గెట్ వెరిఫైడ్ అని చెప్పేసి మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఆ నెంబర్ని మీరు వెరిఫై చేస్తే, ఓకే, ఆ వెరిఫై చేసినప్పుడు మీకు 6 digit అంటే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇందులో ఎంటర్ చేసేసి గెట్ వెరిఫైడ్ కొట్టేస్తే మీ మొబైల్ నెంబర్ వెరిఫై అయిపోతుంది. మీ డేటా ఏమవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ ఏఓసిలో రిజిస్టర్ అయిపోతుంది. ఓకే, ఇది ఇక్కడ వరకు ఏమవుతుంది, ఈ 7 days ఫ్రీ అనేది మీకు 7 days ప్రో ప్లస్ 7 days ఈవినింగ్ ఈ మార్నింగ్ వెబినార్ అనేది యాక్సెస్ అనేది మీకు దొరికిపోతుంది. ఓకేనా, దీంతో పాటు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మెనూలో మీకు ఏమేమి ఆప్షన్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. ఒకసారి మెనూ నుంచి, ఓకే, మెనూలో వచ్చేసి మనకి ఏమేమి కనిపిస్తుంది, ఇప్పుడు మన కాల్ సెంటర్ నెంబర్ కనిపిస్తుంది. ఓకేనా, సపోజ్ వెబ్సైట్ మనకి మనకి ఏదైతే సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయో, యూట్యూబ్ అట్లా ఉంది, టెలిగ్రామ్ ఛానల్స్ మీరు జాయిన్ అవ్వచ్చు, ఒక ఇన్స్టాగ్రామ్ జాయిన్ అవ్వచ్చు. ప్లస్ యూట్యూబ్లో మనకు ఆల్రెడీ ఫ్రీ వీడియోస్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఓకే, అట్లాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి, నా నెంబర్ కూడా ఇక్కడ డౌన్లో ఉంటుంది. ఆ నెంబర్ కూడా మీరు డైరెక్ట్గా ఈ నెంబర్స్ ఏది కాంటాక్ట్ చేసినా ఇది మీరు నాకు డైరెక్ట్ వస్తారు. లేదు ఇంకా మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కావాలంటే మా కాల్ సెంటర్ నెంబర్స్ ఉంటుంది, యాక్చువల్గా సపోర్ట్ నెంబర్స్. ఈ నెంబర్స్ ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ సపోర్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ మొబైల్ నెంబర్ ఇవన్నీ వెరిఫై అయిన తర్వాత మీకు ఈ లైవ్ ఆప్షన్ చేయడం డేటా అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకేనా, ఓకే, లైవ్ ఆప్షన్ చేయడంలో మనకి ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం కనిపిస్తుంది, నిఫ్టీ కనిపిస్తుంది. ఇట్లా ఇక్కడ నుంచి మనం స్టాక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏది కానీ మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని గురించి మనం తర్వాత ఇంకో వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు ఏఓసి తోటి మనం ఇప్పుడు ఏఓసి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, మనం ఎల్ఎస్బ్లూ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. ఎల్ఎస్బ్లూ అకౌంట్ అనేది ఎందుకు ఓపెన్ చేయాలనే దానికి ఫస్ట్ రీజన్స్ ఏంటి మనం ఫస్ట్ చూద్దాం. ఎల్ఎస్బ్లూ అనే అకౌంట్ నేను ఎందుకు ఓపెన్ చేయాలి, ఎల్ఎస్బ్లూ అనేది ఒక రినౌన్స్ ఏంటి మనకి బ్రోకర్ యాక్టివ్. దానివల్ల ఏఓసి త్రూ ఓపెన్ చేయడం వల్ల వచ్చే మన బెనిఫిట్స్ ఏంటని మనం ఒకసారి చూద్దాం.
మనకు వచ్చే బెనిఫిట్స్ ఏం చూడండి. అయితే డైరెక్ట్ ఫస్ట్ మేజర్ డిసిషన్ ఏంటంటే డైరెక్ట్ ఏఓసి నుంచి మీరు డైరెక్ట్ ట్రేడ్ చేయొచ్చు. ఏఓసి నుంచి అంటే ఇక్కడ కూడా ఆప్షన్ చేంజ్ చూపిస్తున్నాను కదా ఇక్కడ. ఒక నిమిషం. ఈ డైరెక్ట్ ఇక్కడ నుంచే మీరు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసిన ట్రేడ్ అనేది మీకు ఇక్కడ ఈ బుల్ విండో కనిపిస్తుంది కదా, ఈ బుల్ సైడ్లో మీకు ఆల్రెడీ ఇక్కడ మీరైతే ఏ పొజిషన్స్ ఉన్నాయి, ఆర్డర్స్ ఉన్నాయి, అన్ని మీకు మీ ప్రొఫైల్ ఏంటి, మీ ఆర్డర్స్ ఏంటి, ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ అనేది మీరు ఇక్కడే డైరెక్ట్ ఇదే స్క్రీన్లో మీరు మళ్ళీ బ్రోకర్ టర్మినల్కి పోయి చూడాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, అదొక ఫస్ట్ రీజన్ వచ్చి. సెకండ్ రీజన్ ఏంటి, ఉన్న బెనిఫిట్ ఏంటి యాక్చువల్లీ మేజర్ వచ్చి. నెక్స్ట్ అకౌంట్ ఓపెనింగ్ అనేది మనకు 0 ఫీస్ తోటి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 0 ఏఎంసీ. మనకి జనరల్గా ఏఎంసీ అనేది ఇయర్లీ ఒకసారి ఉంటుంది, ఈ ఏఎంసీ ఉండదు. మేజర్ అడ్వాంటేజ్, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్గా మనకి బ్రోకరేజ్ అనేది పర్ ఆర్డర్ వచ్చి మనం మామూలుగా 20 రూపీస్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది, 20 రూపీస్ నుంచి మనం ఇక్కడ వచ్చి మనకి 15 రూపీస్ ఆర్డర్ అనేది ఉంటుంది. అంటే 5 రూపీస్ బ్రోకరేజ్ అనేది మనం ఇక్కడ బైలో ప్లస్ 5 రూపీస్ అనేది మనం సెల్ రెండిట్లో మిగిలియడం వల్ల ఏమవుతుంది, మనకి ఒక బ్రోకరేజ్ అనేది 10 రూపీస్ అనేది ఒక ఆర్డర్ బై సెల్లో మనం 10 రూపీస్ అనేది సేవ్ అవుతుంది. ఈ 10 రూపీసే చాలా పెద్ద అమౌంట్ అవుతుంది మనకి. ఓకేనా, ఇది మేజర్ ఇష్యూ. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం డైరెక్ట్ ట్రేడ్ ఫ్రమ్ ఏఓసీ అని మనం ఆల్రెడీ చెప్పినాం కాబట్టి ఇక్కడ ట్రేడ్ ఫ్రమ్ ఏఓసీ చేయడం వల్ల ఏమేమవుతుంది, ఎంట్రీ ఎట్లా తీసుకోవచ్చు, టార్గెట్ ఏం పెట్టవచ్చు, ఎస్ఎల్ ఏంటి అంటే యాజ్ పర్ ఏఓసీ లాగా. టీఎస్ఎల్ అనేది, టీఎస్ఎల్ అనేది మనకు టార్గెట్ సైడ్ మనం సపోజ్ మన ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకున్నాం, మార్కెట్ టార్గెట్ సైడ్ వెళ్తున్నప్పుడు మన ప్రాఫిట్ అనేది లాక్ చేస్తూ పోతుంటుంది. ఓకే, దానికి ఉన్న సంబంధించింది మనకు ఓపెనింగ్ లింక్ ఇది. ఈ ఓపెన్ లింక్ కొట్టినప్పుడు ఏమవుతుంది, మనకి ఇట్లా వస్తుంది. ఇక్కడ నుంచి మాత్రమే మీరు ఓపెన్ చేయాలి. ఇక్కడ మీరు వేయాల్సింది ఏంటి, ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ వేసేసి వెరిఫై చేస్తే మీరు ఆ లింక్ త్రూలోనే మీరు ఫస్ట్ ఓపెన్ అవుతారు. ఓకేనా, ఓకే. దీంతో పాటు ఏమవుతుంది, ఇంకా మేజర్ అడ్వాంటేజ్ ఏంటి, ఈ ప్రోకి మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ డేటా ఉంది 7 డేస్ మనం ఫ్రీ ఇస్తున్నాం. ఈ 7 డేస్ ఫ్రీ తర్వాత మళ్ళీ ఈ డేటాని తీసుకోవాలంటే ఏం చేయాలి, మనం యాక్చువల్గా ఈ చార్ట్తో పాటు డేటా అనేది రావడానికి మనకి మళ్ళీ మనం ప్రైజింగ్ సెక్షన్లోకి వెళ్ళేసి మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఈ ప్రైజింగ్లోకి వెళ్ళేసి మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది మంత్లీ చార్జెస్ అనేది 299 రూపీస్ విత్ జిఎస్టీ ఉంది. ఇది తీసుకోకుండా ఉండడానికి కోసం మనకు కావాల్సింది ఏంటంటే మనం ఈ ఎల్ఎస్బి అకౌంట్ అనేది ఓపెన్ చేయడం వల్ల మీరు దీనికి ఉన్న కండిషన్స్ ఏంటి, ఈ ఏఓసి ప్రో అనేది మనకి ఫ్రీగా దొరుకుతుంది. ఏఓసి ప్రో అనేది మనకి ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. దీనికి ఉన్న కండిషన్స్ ఏంటి, ఫస్ట్ ఏఓసి ప్రో రావడానికి ఉన్న కండిషన్స్ ఏంటి, ఫస్ట్ మీకు ఎల్ఎస్బి అకౌంట్ ఉండాలి. అది ఎవరి త్రూ ఉండాలి, ఓకే, ఎవరి త్రూ ఉండాలి, ఏఓసి త్రూ ఉండాలి. ఏఓసి త్రూ అనే ఉంటే ఇది మీ లింక్ ఇది. నెక్స్ట్ మీరు మండే నుంచి ఫ్రైడే లోపల ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ ట్రేడ్ చేస్తే మీరు కంటిన్యూ ట్రేడ్ చేస్తుంటే ఇంకా ప్రాబ్లం లేదు. ఒక ట్రేడ్ పడినా మీకు సండే రోజు రివ్యూ జరుగుతుంది. నెక్స్ట్ వీక్ మీకు ఏమవుతుంది, ఏఓసి ప్రో అనేది ఫ్రీగా మీకు యాక్సెస్ అనేది ఆటోమేటిక్గా ఇస్తుంది. దీని గురించి మళ్ళీ ఎవరికో ఫోన్ చేయడం ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు. అట్లా మీరు కంటిన్యూ చేసుకుంటూ పోయేది. మీకు ఇంకా ఆల్రెడీ మీ ఎగ్జిస్టింగ్ ప్లాన్ కూడా ఉంది, మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉండొచ్చు కూడా. ఓకే, దానికి ఈ 7 డేస్ అనేది మీకు రెగ్యులర్గా యాడ్ అవుతూ పోతూ ఉంటుంది ఇది. ఓకేనా, ఇది ఒక అడ్వాంటేజ్. సో మేజర్ అడ్వాంటేజ్, ఇది అకౌంట్ మనం లింక్ అయితే ఆల్రెడీ మీకు చూపించింది. ఇక్కడ లింక్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏమొస్తుంది, మనకి మొబైల్ నెంబర్ అని వస్తుంది. లేకపోతే ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ లింక్ కనిపిస్తుందా, ఈ లింక్ ఈ లింక్ త్రూ మాత్రమే మీరు ఓపెన్ చేస్తే నెక్స్ట్ టైం అవుతుంది, మీరు మొబైల్ నెంబర్ వెరిఫై అయిపోతుంది. తర్వాత మీకు ప్రాసెస్ అనేది బ్రోకింగ్ ఫార్మ్ నుంచి ఏమైతే ప్రాసెస్ ఉంటాయో మీ కేవైసీ డాక్యుమెంట్స్ ఇస్తూ అవన్నీ మీరు కంప్లీట్ చేస్తే ఎలిజిబుల్ అకౌంట్ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఎలిజిబుల్ అకౌంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, మీరు మనం జనరల్గా ట్రేడ్ చేసేది ఉంది ఎలిజిబుల్ and@eligible.com online.com అని మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లాగిన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా డైరెక్ట్ మనం ఏఓసి నుంచి డైరెక్ట్ ట్రేడ్ చేయాలని అనుకున్నప్పుడు మనకేంటి, మీ మొబైల్లో కూడా మీకు ఎలిజిబుల్ అకౌంట్ అనేది యాప్ ఉంటుంది. యాప్ ఉన్నప్పుడు దీన్ని ఎట్లా ట్రేడ్ చేయాలి, ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలని మనం ఇప్పుడు చూద్దాం. నేనేం చేస్తున్నా, ఇప్పుడు నా మొబైల్లో ఆల్రెడీ ఎలిజిబుల్ అకౌంట్ యొక్క యాప్ ఉంది. ఈ యాప్ని నేను వచ్చేసి ఏం చేస్తుంది ఇక్కడ, ఓకే, స్కాన్ చేస్తున్నాను. ఏది, ఈ క్యూఆర్ కోడ్ కనిపిస్తుందా మీకు, క్యూఆర్ కోడ్ స్కాన్ కాగానే ఏమవుతుంది, డైరెక్ట్ నా అకౌంట్ ఏమైంది, ఓపెన్ అయింది. ఈ అకౌంట్ యొక్క లింక్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇప్పుడు లైవ్ ఆప్షన్ చైన్కి వచ్చిన తర్వాత మీకు డేటా ఇది. ఓకేనా, ఈ లైవ్ ఆప్షన్ చైన్ వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్గా మనం ఏఓసి గురించి చాలా విషయాలు రాబోయే వీడియోలో తీసుకున్నాం. మనకి ఇక వాల్యూమ్ అనే కాలం కనిపిస్తుందా, వాల్యూమ్ అనేది బోత్ సైడ్ కనిపిస్తుంది. ఏ వాల్యూమ్ అయినా సరే, మీరు సపోజ్ మీరు మార్కెట్ వచ్చి 23,900 యొక్క సపోర్ట్లో మీరు ఎంట్రీ కావాలనుకుంటే దీనికి ఒక సిస్టమ్స్ ఉంటాయి. మన దగ్గర ఫేర్ వాల్యూ ఎంట్రీ అనేది ఒకటి ఉంటుంది. ఇది మార్కెట్ యొక్క కరెంట్ ప్రైస్ ఇది.
ఈ కరెంట్ ప్రైస్ యొక్క ఫేర్ వాల్యూ ఏంటిది 279, అంటే 286లో కాదు మనం ఎంట్రీ చేయాల్సింది 279 అని చెప్పేసి సిస్టమ్ చెప్తుంది. ఈ సిస్టమ్ ప్రకారమే ఎంట్రీ ఎగ్జిట్ అనేది, ఒకవేళ ఈ ఎంట్రీ నుంచి మనం మార్కెట్లో ఎంటర్ అవుతాయి, ఇది ఎక్కడ వరకు ట్రావెల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ 279లో మనం ఎంటర్ అవుతాయి. దీని నెక్స్ట్ యొక్క టార్గెట్ ఏంటి మనకి 360 అనేది, దీనికి ఉన్న డెల్టా ప్రకారం 0.7 డెల్టా ప్రకారం ఇది కాల్ సైడ్, అట్లా పుట్ సైడ్ కూడా ఉంటుంది. అది ఇప్పుడు ఈ ఎంట్రీ ఎగ్జిట్ అంటే 279 అనే ఒక ఫిగర్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ వాల్యూమ్ క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందో తెలుస్తుంది. ఇక్కడ వాల్యూమ్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఈ వాల్యూమ్ అనే కాలంలో మనం ఈ 0.7 డెల్టా యొక్క స్ట్రైక్ ప్రైస్ దగ్గరికి, ఏ స్ట్రైక్ 23,750 దగ్గరికి వచ్చి 0.7 డెల్టా క్లిక్ చేసి వాల్యూమ్ అని వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని అకౌంట్ని ఇక్కడ లాగిన్ చేస్తున్నాను, ఏఓసి త్రూ లాగిన్ చేస్తున్నాను. ఇంతకుముందు డైరెక్ట్ లాగిన్ చేస్తున్నాను, ఇప్పుడు డైరెక్ట్ ఏఓసి త్రూ లాగిన్ చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ చూడండి, ఇప్పుడు నేను ఆల్రెడీ లాగిన్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు ఏం చూపిస్తుంది, నేను ఏదైతే ప్రైస్ చూపించినాను ఇక్కడ సిస్టమ్ ఏదైతే ప్రైస్ చూపిస్తుందో ఆ ప్రైస్ ప్రకారం ఎనీ లాట్స్ నేను 1 లాట్ కోసమే ఉంది. మీకు కావాలంటే లాట్ సైజ్ ఏం చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, లేదంటే మినిమం 1 లాట్ అనేది కంపల్సరీ ఉంటుంది. దీని యొక్క ప్రైస్ ఏంటి, సిస్టమ్ ఏంటి, దీన్ని ఒక 279లో ఎంటర్ అవుతాయి. దీని యొక్క టార్గెట్ ఏంటిది, ఈ ప్రైస్ ప్రకారం దీనికి ఉన్న ఎస్ఎల్ ఏంటిది, ఇది ఎన్ని పాయింట్స్కి ట్రైల్ అవుతుంది, 9.9 పాయింట్స్ మార్కెట్ వచ్చేసి. సపోజ్ మీరు ఈ పాయింట్లో ఎంటర్ అయిన అనుకుందాం, మార్కెట్ వచ్చి 10 పాయింట్స్ మీకు ప్రాఫిట్లో రాగానే ఆటోమేటిక్గా మీ ఎస్ఎల్ ఏమవుతుంది, తగ్గిపోతుంది యాక్చువల్గా, అవునా లేదా? అంటే ఇంత ఈ ఇన్ని 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 పాయింట్స్ అనేది మీకు ఈ ఆర్డర్లో మీకు లాక్ అవుతూ ఉంటుంది యాక్చువల్గా. ఓకేనా, ఇట్లా మనం వచ్చి దీన్ని బై చేయాలనుకుంటే దీన్ని స్వైప్ చేసినాం అనుకుంది, ఈరోజు మార్కెట్ లేదు, స్వైప్ చేస్తే ఆర్డర్ అనేది ఈ ప్రైస్ తోటి, ఈ ఎస్ఎల్ తోటి, ఏ ప్రైస్ తోటి, ఈ ప్రైస్ తోటి, ఈ ఎస్ఎల్ తోటి, ఈ టార్గెట్ తోటి, ఈ టీఎస్ఎల్ తోటి ఆర్డర్ అనేది మనకి ఏమవుతుంది, మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ సక్సెస్ఫుల్. ఈ ఆర్డర్ ఎక్కడ కనిపిస్తుంది మళ్ళీ మనకి, ఈ ఆర్డర్స్ మనం ఇంతకుముందు చెప్పినాం, ఎక్కడ ఏఓసి వీడియోలో మనకి కనిపిస్తుంది అని చెప్పినాం, ఇక్కడ ఈ బుల్ సైడ్ దగ్గర కనిపిస్తుంది. ఆర్డర్ ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా, ఇవాళ మార్కెట్ లేదు, ఇప్పుడు ఫెయిల్ చూపిస్తుంది. ఎందుకు ఫెయిల్ చూపిస్తుంది, ఈరోజు మార్కెట్ ఏం లేదు కాబట్టి నేను ఏ ప్రైస్లో ఇచ్చినాను, ఇప్పుడు 279 ప్రైస్లో బైక్ అని ఇచ్చినాను, ఇది రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయితే టుడే దర్ ఇస్ నో మార్కెట్ కాబట్టి. ఇప్పుడు ఏ టైంలో నేను ఇచ్చినాను, ఆల్రెడీ ఒక క్వాంటిటీ కోసం ఎంఐస్ ఆర్డర్ ఇంటర్డేలో నేను ఇది చేసిన, ఆల్రెడీ బైలో ఉంది. ఓకేనా, ఇట్లా మీరు ఈ ఆర్డర్స్ కానీ ఏది కానీ మీరు ఎగ్జిక్యూట్ కూడా డైరెక్ట్గా ఏఓసి నుంచి చేయొచ్చు. ఇంకా మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్, ఎక్కడైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ ఆల్రెడీ మీకు నేను షో చేస్తున్నాను, లేదంటే మా సపోర్ట్ నెంబర్ ఉంది, ఆ సపోర్ట్ నెంబర్ కానీ, ఓకే, ఈ సపోర్ట్ నెంబర్ కానీ కాల్ చేయొచ్చు. మీరు ఇక్కడ కొంచెం మీకు లాంగ్వేజ్ ఏమైనా ఇష్యూస్ ప్రాబ్లం అవుతుంది అనుకుంటే డైరెక్ట్ తెలుగులో నేనే మాట్లాడతాను మీతోటి. నా నెంబర్స్ ఉన్నాయి, నా వాట్సాప్ నెంబర్ ఉంది. ఈ నెంబర్స్ కూడా మీరు నాకు కాల్ చేసినా, వాట్సాప్ చేసినా, టెలిగ్రామ్ చేసినా. అండ్ మీకు తెలుగు సంబంధించి కంటెంట్ కావాలంటే యూట్యూబ్లో ఇక్కడ ఉంటుంది. హిందీకి సంబంధించిన కంటెంట్ మీకు కావాలనుకుంటే, మొత్తం యూట్యూబ్ ఛానల్ యొక్క కంటెంట్స్ మొత్తం కావాలనుకుంటే మీకు ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ ఈ యూట్యూబ్ కంటెంట్ అనేది మీకు 3 వీడియోస్ ఆల్రెడీ చేసి ఉన్నాయి, అవి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్ టు ఏఓసి హైదరాబాద్ ఛానల్. మేము రాబోయే రోజుల్లో ఇంకా మనం ఏఓసి సంబంధించి డీటెయిల్ కంటెంట్స్, ఇంకా అదర్ ఈ ఆప్షన్స్ అన్నింటిలో వీటిలో ఏమేమి ఉన్నాయి యాక్చువల్గా, ఓకే, లైవ్ ఆప్షన్ చైన్ ఏంటిది, ఏఓసి ఏంటిది, బ్యాక్ టెస్టర్ ఏంటిది, ఓకే, ఎవ్రీథింగ్ మనం ప్రతి ఒక్క పాయింట్ మనం డీప్ డిస్కషన్ అనేది మనం చేసుకుంటూ వెళ్దాం. ఈ ఏమన్నా అనేది ఇక్కడ ఎందుకు ఉంది, దీని యొక్క ఇంప్లికేషన్ ఏంటిది, ఎవ్రీథింగ్ మనం కంటెంట్ని నేను ప్రొవైడ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ. Trade discipline, stay with AOC. Okay, this is Srinivas signing off. Thank you.